ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమైన సర్కారు ఇదివరకే ఉన్న లబ్ధిదారులతో పాటు కొత్త వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి 1 వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్ కలిగిన రైతులకు సైతం పెట్టుబడి సాయం అందించనున్నారు. అలాగే పోడు భూములకు సైతం రైతు భరోసా ఇవ్వనున్నారు. ఇందుకోసం గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జారీ చేసిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈసారి సాగు చేస్తున్న భూములకి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు ఫీల్డ్ సర్వే చేసి సాగుకు యోగ్యం కాని భూములు దాదాపు 10 లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు లెక్క తేల్చారు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, వెంచర్ భూములను గ్రామ సభల్లోనే రైతుల సమక్షంలో తొలగిస్తనున్నారు. రైతు భరోసా అమలుకు సర్కార్ క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా రైతు భరోసా సైట్ను ఓపెన్ చేసి ఏఈఓలకు అందుబాటులోకి తెచ్చింది. రైతుల బ్యాంకు అకౌంట్లు, ఆధార్ నంబర్ల మార్పులు చేర్పులకు వీలుగా ఎడిట్ ఆప్షన్ కల్పించారు. గతంలో ఇచ్చిన వివరాల్లో ఏమైనా తప్పులుంటే బ్యాంక్ అకౌంట్ల వివరాలు మార్చుకోవాలన్నా ఏఈఓలను సంప్రదించి చేసుకోవచ్చు. ఈసారి ఫోన్ నంబర్ కూడా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇచ్చిన వివరాలను అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అధికారులు, ఏఈఓలు అప్డేట్ చేస్తారు. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 26 నుంచి రాష్ట్ర సర్కారు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈ సీజన్లో ఎకరానికి 6,000 చొప్పున అందించేందుకు సమాయత్తమైంది. రైతు భరోసాకు సాగు యోగ్యమైన భూములకు మాత్రమే ఇచ్చేందుకు నిర్ణయించిన నేపథ్యంలో మార్క్ బేస్ సర్వే నంబర్ ఆధారంగా పక్కాగా లెక్కలు తీస్తున్నారు. సర్వే పూర్తి కాగానే ఆ గ్రామాలను ఫ్రీజ్ విలేజ్గా చేసి గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన సాగు యోగ్యత లేని భూములను శనివారం అప్లోడ్ చేయనున్నారు. ఈ వివరాల ఆధారంగా సోమవారం నుంచి రైతు భరోసా విడుదల చేయనున్నారు. గతంలో రైతు బంధు అమలు చేసిన తరహాలోనే ఎకరాల వారీగా అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన నిధుల ఆధారంగా రైతుల బ్యాంకు అకౌంట్లకు నేరుగా నిధులు బదిలీ చేయనున్నారు. రైతు భరోసా సైట్లో కొత్త పట్టాదారులకు సంబంధించిన ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. జనవరి 1 తేదీ వరకు భూమి రిజిస్ట్రేషన్ అయి కొత్తగా పాస్బుక్స్ వచ్చిన రైతులు తమ పాస్బుక్, ఆధారు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈఓలకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. గతంలో పెట్టుబడి సాయానికి అర్హత ఉన్నప్పటికీ వివరాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంధు రాని వారు కూడా ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ అప్డేషన్ ఎప్పటి వరకు ఇస్తారనేది మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.